కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటుంది ఏంటంటే మరోసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కేసీఆర్ అయితే మాత్రం ఈ యొక్క నీటి వాటాల అంశాన్ని అంతర్రాష్ట్రాల మధ్య ఒక చిచ్చు పెట్టి సెంటిమెంట్ లేపి మరోసారి ఉద్యమం దిశగా అడుగులేసే ఒక ప్రయత్నము కుట్ర జరుగుతుందనే ఆరోపణ చేశారు. నిజంగా అందులో నిజం ఉందా? అది సాధ్యమేనా? అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2001లో అంటే అతనికి క్రెడిబిలిటీ ఉంది. అతను ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే, అప్పుడు వెంబడే రాజీనామా చేసిండు, బై ఎలక్షన్స్ పోయిండు, ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత మళ్ళీ పార్టీ స్థాపించిండు 2001 ఏప్రిల్లో. సరే, అప్పుడు మాలాంటి తెలంగాణ వాదులం అందరం కూడా సపోర్ట్ చేశాం. సరే, మన గడ్డకు అన్యాయం జరుగుతుందని. ఆ రోజు కూడా ఆయన ప్రస్తావం ఎక్కడ గోదావరికి ఎప్పుడు అన్యాయం జరుగుతుందని స్టార్ట్ చేయలే. ఆయన చెప్పిందల్లా ఈ పాలమూరు వలసలు బొంబాయికి వెళ్తున్నారు, తర్వాత ఇది వీళ్ళు అక్కడ పొక్కబెట్టి రాజశేఖర రెడ్డి నీళ్లు తీసుకుపోతున్నాడు, పోతిరెడ్డి పాడు, ఇలాంటివన్నీ చెప్పిండు. ఓకే, అది ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు క్రెడిబిలిటీ ఎందుకు లేదు అంటే, నువ్వు 10 సంవత్సరాలు నిన్ను నమ్మి రాష్ట్రం ఏర్పడింది కదా. సరే, దాంట్లో డిలే అయింది. 2004, 2009, 2014 తర్వాత రాష్ట్రం ఏర్పడిన నువ్వే ముఖ్యమంత్రివి, 18 నువ్వే ముఖ్యమంత్రివి, 23 దానిక నువ్వే ఉన్నావు, డిసెంబర్ దానిక. ఈ 10 సంవత్సరాలు నీ హిస్టరీ ఏంది, నీ కాంట్రిబ్యూషన్ ఏంది, ఏది కృష్ణా నదికి నువ్వు ఏం చేశావు? సరే, వాడు సుప్రీంకోర్టులో కేసు వేసిండు, లేకుంటే ట్రిబ్యునల్ ఇదన్నది అదన్నది, అన్నీ పక్కన పెడదాం. మీరు ఎవరైనా మేధావులతో మాట్లాడినరా? ఫస్ట్ ప్రశ్న. అదే తెలంగాణ అప్పుడేమో మీరు మేధావులతో ఉన్నారు. ఒక ప్రొఫెసర్ జయశంకరు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, లేకుంటే ఆయన ఇంజనీర్ విద్యాసాగర్ గారు. మీరు ఇట్లా న్యూట్రల్ పీపుల్ని ఈ 10 సంవత్సరాలలో చేసి ఢిల్లీలో మీకు పదవులు ఉన్నాయి, మీకు ఉన్నది, అలాంటి వాళ్ళని అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఎవరిని పెట్టుకున్నారు? ఒక వి ప్రకాష్. ఆయన ఏమన్నా ఇంజనీరా? ఆయన ఏమన్నా నీటిపారుదల ఎక్స్పర్టా? అంటే పదవులని కూడా ఏం చేసిండ్రు? పనిచేసిండ్రు పప్పు పుట్నాలుగా, వితౌట్ నోయింగ్ ద ఎక్స్పర్టైజ్ అండ్ ద ఇండివిజువల్స్ క్యాపబిలిటీ. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు. నిజంగా ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టాలి అంటే ఒక సివిల్ ఇంజనీర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ దాంట్లో ఉన్నాడు గంగుల కమలాకర్ ఈజ్ అ సివిల్ ఇంజనీర్, ప్రశాంత్ రెడ్డి ఈజ్ అ సివిల్ ఇంజనీర్. హరీష్ రావు కూడా బాగానే సబ్జెక్ట్ ఉంది ఇరిగేషన్ అంటారు కదా. లేదండి, ఆయన డిప్లొమా ఇన్ ఆటోమొబైల్లో జాయిన్ అయ్యిండు. ఆయన పరీక్షలు రాయక ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్స్ ఉంటే మళ్ళీ 95లో 1 టైమ్ BA కాకతీయ యూనివర్సిటీని తెచ్చుకున్నాడు. ప్రజాక్షేత్రములో వాగ్దాటుర్యం ఉండటము, ఒరేటరీ స్కిల్ ఉండటం వేరు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండటం వేరు. అంటే ఇరిగేషన్ మీద బాగా స్టడీ చేశాడు. ఎట్లా స్టడీ చేస్తాడు? చదువుకున్నాడు. చదువుకోకుండా అంశాల వారీగా మేము ఎంసెట్ రాసి IITలో కోచింగులు తీసుకొని, అంటే మేము అందరం వెదవమా? అంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వెదవలా? ఇంజనీరింగ్ కాలేజీని బంద్ చేయాలి. ఇక అందరు హరీష్ రావు ట్యూటోరియల్స్ నడిపిస్తే అయిపోతుంది కదా. హరీష్ రావు ట్యూటోరియల్స్ అని కోచింగ్ సెంటర్లు పెడితే ఇంక ఆయన చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇంజనీరింగ్ అనేది అదొక 4 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చేది. మెడిసిన్ అంతే. ప్రతి ఒక్కడు ఏదో వాకు చాతుర్యం ఉంది, ఏదో చేతి వాటం ఉంది అని చెప్పి RMP డాక్టర్లు అంతా కాలేరు. హరీష్ రావు ఈజ్ నాట్ ఈవెన్ లైసెన్స్డ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, LCE అంటాం, ఆర్ డిప్లొమా, పాలిటెక్నిక్ కాదు. ఫర్గెట్ అబౌట్ ఇది బేసిక్. హౌ కెన్ ఈ రీడ్ డ్రాయింగ్స్ ఆఫ్ సచ్ ఎ మెగా ప్రాజెక్ట్స్? ఇప్పుడు మేమే ఉన్నాము ఇంజనీరింగ్లో, మళ్ళీ ఎంటెక్ లెవెల్కి వెళ్తే చాలా స్పెషల్ ఇంజనీరింగ్, జియో టెక్నికల్ అంటాము, సాయిల్ ఇన్వెస్టిగేషన్ అంటాము, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ అంటాము, ట్రాన్స్పోర్టేషన్ అంటాము, మళ్ళీ హైపర్ స్పెషల్. అట్లా ఈయన ఏమి క్వాలిఫికేషన్ లేకుండా తండ్రి మామ అల్లుండ్లు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని వంచిండ్రు. అండ్ టెల్లింగ్ దట్ వీ నో ఎవ్రీథింగ్. దట్ ఈజ్ రాంగ్. ఎనీవే, నేనేమంటున్నా, నాకు ఇవాళ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్లో పోదలుచుకోలేదు. నా కృష్ణమ్మకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళతోటి మేము పని చేస్తాము. కానీ ఆ పెద్ద మనిషికి క్రెడిబిలిటీ ఉండాలి. లేకుంటే మాత్రం మా గడ్డ మీద నిలదీస్తాం. వీ విల్ క్వశ్చన్ దెమ్. బికాజ్ ఇక్కడ రాజకీయాలు మాకు ఇంపార్టెంట్ కాదు. అది కాంగ్రెస్ కావచ్చు, BRS కావచ్చు, BJP కావచ్చు. మాకు కావాల్సింది మా జలాలలో మా హక్కు, మా వాటా. అది ఎట్లా రావాలి? డెమోక్రటిక్ ప్రాసెస్లో మాలాంటి ఇంటలెక్చువల్సే మేము ఊర్లలో పోయి మేము చెప్తే ప్రజలకు చైతన్యం అవుతుంది.
కానీ పొలిటికల్ పార్టీస్ కాదు. ఓకే. పొలిటికల్ పార్టీస్ ఓట్ల కోసం వస్తారు. రెండోది బీఆర్ఎస్కి అసలు క్రెడిబిలిటీ ఎందుకు లేదు అంటే వాళ్ళే చెప్పినరు బేసిన్లు లేవు, బేషిజాలు లేవు అని. సరే నేను రోజా చేప పులుసా లేకుంటే ఇది రాగి సంగట జగన్మోహన్ రెడ్డి ఆ ఇష్యూలోకి వెళ్ళను. కానీ వీరు ఎప్పుడైతే వీళ్ళ ఎందుకు క్రెడిబిలిటీ లేదు అంటే చాలా మీనింగ్ ఉంది. అయితే బేసిన్లు లేవు లేవు అన్నారు. అన్నప్పుడు అంటే మేము ఎక్కడ పోవాలి? నేను పాలమూరు బిడ్డము, రంగారెడ్డి బిడ్డము, నల్గొండ బిడ్డల్ని మమ్మల్ని కాదని నువ్వు ఆ రోజు చిత్తూరు ఆ మహిళతోటి భోజనాలు చేయటము, రాయలసీమ తెలంగాణ ద్రోహి అయిన జగన్మోహన్ రెడ్డితోటి నువ్వు పోయి ములాఖాత్ కావటము, ఇక్కడ ఏది అప్పుడున్న కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడటము, ఇవన్నీ మా కళ్ళ ముందరే ఫ్రెష్గా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కేసీఆర్కి క్రెడిబిలిటీ లేదు. తెలంగాణ ఉద్యమం వేరు. దట్ ఈస్ వీఆర్ ఫైటింగ్ అగెనెస్ట్ ఆంధ్ర పీపుల్. అంటే అందులో కామన్ మ్యాన్ ఉన్నాడు, ఎందుకంటే ఉద్యోగం ఒకటి తీసేసుకున్నాడు. లేకపోతే నీ పొజిషన్ ఎట్లయితే నీకు డిప్యూటీ స్పీకర్ నుంచి క్యాబినెట్ ఇవ్వలేదో నీకు చంద్రబాబు శత్రువు అయిండు. అట్లా ఎవరి లెవెల్లో ఆంధ్ర ఒకడు శత్రువు అయిండు. ఇది ఇంటర్నల్ ఇష్యూ విత్ ఇన్ ద స్టేట్ బిట్వీన్ 2 రివర్ బేసిన్స్. ఇక్కడ నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ కేసీఆర్ ఈజ్ ఫ్రమ్ ద అనదర్ రివర్ బేసిన్, గోదావరి. అతను 10 సంవత్సరాలు ఈ కృష్ణా రివర్ బేసిన్కి ఒక ముఖ్యమంత్రిగానో ఒక ఇరిగేషన్ మినిస్టర్గానో అతని అల్లుడు ఎంత చెప్పిండు అని చెప్పి మా యొక్క కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయాలి. అంతే వచ్చి నేను ప్రజలను రెచ్చగొడతా, మళ్ళీ ఒక 1000 మందిని సావగొడతా, ఆత్మ బలిదానాలు. ఇప్పుడు ఏమంటాడు, ఇక సేమ్ ఎవరే వీళ్ళు వినర్రా, ఆడు మోడీ మూర్ఖుడు, ఇక రేవంత్ రెడ్డి వినడు, ఇక మీరు మళ్ళీ సావులే శరణ్యము, మళ్ళీ ఆత్మహత్యలే చేసుకోండి అంటాడు. మళ్ళీ హరీష్ రావు సిద్దిపేటలో మళ్ళీ ఒక డ్రామా వేస్తాడు, ఏదో పెట్రోలు వితౌట్ అగిపెట్టే. ఇక మళ్ళీ మా బిడ్డలు పాపం ఆ రోజు శ్రీకాంతాచారి బలహీన వర్గాల బిడ్డ, బీసీ బిడ్డ ఎట్లయితే అయిందో మళ్ళీ అట్లనే అవుతారు. సో ఈ రోజు కనుక కేసీఆర్ నువ్వు ఎమోటివ్గా మాట్లాడి రీజనల్ ఇష్యూస్ లేవగొడితే మాత్రం నీ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఐఎమ్ డిమాండింగ్ రేవంత్ రెడ్డి టుడే. ఎస్, ఇష్యూస్ ఉంటాయి, కుటుంబాల్లో కూడా ఇష్యూస్ ఉంటాయి, కానీ దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేగాని నేను వస్తాను ఎక్కడికి అక్కడ ప్రజలు నిలబెడతాను, వాన్ తోలు తీస్తా వీని తోలు తీస్తా అంటే మాత్రం కుదరదు. ఆ లాంగ్వేజ్ బంద్ చేయాలి. ఒకవైపు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నీటి వాటాల విషయంలో మోసం చేస్తుంది, పక్క రాష్ట్రానికి సహకరిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డైరెక్షన్ చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ వాదన. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము నీటి వాటాల విషయంలో అట్లా చేస్తుందా? మీకు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఎట్లా చేయాల్సిన అవసరం? చూడండి, ఇప్పుడు నీళ్ళ సమస్య అనేది అది మన ఇంటర్ స్టేట్ ఇష్యూస్. ఇప్పుడు మన కృష్ణా బేసిన్ తీసుకుంటే మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది, కర్ణాటక నుంచి మనకి మళ్ళీ తెలంగాణలోకి వస్తుంది, మళ్ళీ ఆంధ్రాలోకి పోతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలంగాణలోకి వచ్చి ఆంధ్రాలోకి పోయి మళ్ళీ తెలంగాణలోకి వచ్చి మళ్ళీ ఆంధ్రాలోకి పోతుంది. అంటే ఈ కృష్ణా రివర్ భారతదేశంలో మొత్తం కూడా ఇన్ని రివర్లలో ఇన్ని రాష్ట్రాలలో ఈ ఒక్క రివరే ఒక స్టేట్ బార్డర్లోకి వచ్చి మళ్ళీ వేరే స్టేట్లకు పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వేరే స్టేట్లకు పోయేది జరిగింది. నేనేమంటున్నా అంటే ఇక్కడ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఉంది, చట్టంలో చెప్పాం మనం, చట్టంలో ఆ బోర్డు పెట్టాలి, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఆపరేషన్స్ మెయింటెనెన్స్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం సబ్జెక్ట్ కూడా అయిపోయింది. ఇంటర్ లింకింగ్ రివర్స్ లేకుంటే ఇదని అని కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి వచ్చేసింది. కొన్నిసార్లు ఏమంటుంది, ఈ బేసిన్ నుంచి ఆ బేసిన్కి నీళ్లు తీసుకుపోవాలి, లేకుంటే ఈ రివర్ని ఆ రివర్కి కలపాలి, ఏదో ఫీజిబిలిటీ స్టడీ చేపిస్తున్నాము, ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇవన్నీ ఏదో చెప్తున్నారు. మనకి రాజకీయాలకి అతీతంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణ వచ్చిందే నీళ్ళు కోసం. సరే, నిధులు నియామకాలు పక్కన పెడదామా, ఇంకా 2 సబ్జెక్టులు. ఈ నీళ్ళల్లో ఇవాళ జరిగింది కాస్తో కూస్తో న్యాయము గోదావరి బేసిన్లో జరిగింది. ఓకే, అది కూడా బై నాట్ బికాజ్ ఆఫ్ కేసీఆర్ ఇంట్రెస్టో అక్కడ ఉన్న ప్రజలని కాపాడాలి కాదు. మెగా ప్రాజెక్టులు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే, అంటే వాళ్ళకి అక్కడ నాణ్యత ఇవన్నీ పట్టించుకోకుండా చేస్తే మనకి కమిషన్లు వస్తాయి. ఓ 30%, ప్రతి 100 రూపాయలు ఖర్చు పెడితే 30 రూపాయలు మనకు వస్తాయి. అంటే మనకంటే డైరెక్ట్గా కేసీఆర్ కుటుంబానికే కాదు, అది డౌన్ ద లైన్ మీరు చూసుంటారు. ఎంతోమంది ఏసీ బిల్లు దొరకగానే ఒక 400 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు దొరుకుతున్నాయి. ఈ పైసలన్నీ ఎక్కడి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మనం ఏదైతే 25,000 కోట్లు ఇంటూ ఎవ్రీ బడ్జెట్లో పెట్టిన పైసలే ఇలా దుర్వినియోగం అయిపోయినాయి. ఈ అంతా చూస్తే
దీన్ని సెటరైట్ చేయడానికి టైం పడుతుంది. మేము మ్యాండేట్ ఇచ్చాం, అది కూడా దక్షిణ తెలంగాణ వాళ్ళమే ఇచ్చాం. ఇక్కడ క్లియర్ గమనించండి, మీకు కొత్త స్వీప్ అయింది ఎక్కడైంది? కేసీఆర్ గారికి కనువిప్పు ఎక్కడైంది అంటే కంప్లీట్ స్వీప్ తెలంగాణలో అయింది. ఇప్పుడు వేరైతే ఇక్కడ వీళ్ళు అంటున్నారో ఇదే మహబూబ్ నగర్, ఇదే నల్గొండ జిల్లా, ఇదే రంగారెడ్డి, ఖమ్మం దానికి అయిపోయింది. ఓకే, ఎందుకు అయింది అంటే ప్రజల్లో బలంగా నాటుకోపోయింది. వాడు మోసం చేసిండు ఏది ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు వీడు మోసం చేసిండు, వీడు ఇద్దరు కలిసి మమ్మల్ని బొందబెడుతున్నారు ఈ కృష్ణా నదిలో అని. సరే, ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. సరే, కాస్తో కూస్తో మనం ఈయనకు ఓటేస్తే ఇప్పుడు ఇతను మనల్ని పైకి తీస్తాడు, మీ ఊబిలో మిగిలిపోయాము, చివరి ఊపిరి మాదిగా మా రేవంత్ రెడ్డి గుర్తొచ్చాడు. సరే, పాలమూరు బిడ్డ అని. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న 2 సంవత్సరాలు అంటున్నారు. నేను కూడా ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్. ఎందుకంటే 2 సంవత్సరాలలో సాలిడ్గా వీళ్ళు ఏం చేసిండ్రో చెప్పట్లేదు. కేసీఆర్ని తిట్టుకుంటూ కూర్చున్నారు. కేసీఆర్ బయటికి రాకుంటే ఏది ఆయన ఫామ్ హౌస్లో ఉంటే పిలిచి మరీ తిడుతున్నారు. నువ్వు ఎప్పుడు వస్తావు రా, నీ అంత చూస్తావు నువ్వు, అది ఇదని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన వస్తాడు రాడు ఆయన వ్యక్తిగతం. లేదా మాలాంటి వాళ్ళం అడ్వకేట్స్ మేము న్యాయ పోరాటం చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కనీసం వీళ్ళు ఓట్లు వేసినందుకు మాకు ఒక భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఎస్ఎల్బీసీ పోయిన ఫిబ్రవరి అంటే మొన్న ఫిబ్రవరి, ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం అంటే 10 నెలలు 12 నెలలు అయింది. ఏమి చేస్తున్నారు? సరే, 8 మంది చనిపోయినరు, అందులో 2 శవాలు తీసినరు, ఇంకా 6 శవాలు తీయలేదు. ఇప్పుడు సరే, ఆ కంపెనీ ఏమైందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం మొన్న ముఖ్యమంత్రి గారు, ఆయన ఇరిగేషన్ మినిస్టరు వీళ్ళు 2 హెలికాప్టర్లు తీసుకొని పోయినరు, ఏదో టెస్టింగ్ చేస్తున్నాము అని చూపించారు. ఇన్సిడెంటల్లీ నేను ఆ సైంటిస్ట్ని కూడా కలిశాను, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో కలిశాను. ఎందుకంటే ఐఎమ్ ఇంజనీర్ అండ్ ఐఎమ్ అడ్వకేట్, మై యాక్సెస్ టు ఎవ్రీ వన్ ఇన్ తెలంగాణ, టు ఆల్ ద ప్రొఫెషనల్స్ ఇన్ దిస్ తెలంగాణ. సో అప్పుడు ఆయన అడిగితే మేము సర్వే రిపోర్ట్ ఇచ్చాము అన్నాడు. సరే, ఏమి ఇచ్చారు అంటే అది బహిర్గతం చేయడం, ఇట్స్ కాన్ఫిడెన్షియల్, మేము కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ సైన్ చేశాం అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి దాన్ని బహిర్గతం చేసి ఇప్పుడు మీరు ఎప్పుడు టన్నల్ స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎవ్రీ డే ఎట్లయితే టెక్నాలజీ వాడుకొని, అప్పుడు కొన్నిట్లో కేసీఆర్ గారైనా చంద్రబాబు అయినా ఆ టెక్నాలజీ వాడుకొని ఆ డాష్ బోర్డ్ అని పెట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తెప్పించుకునేవాళ్ళు. ఆ శ్రద్ధ వీళ్ళకి లేదు అని నా బాధ. లేదు వీళ్ళకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అన్ఫార్చునేట్లీ లేదు. ఉత్తముడే, కానీ సమ్హౌ ఈజ్ నాట్ ఏ వెరీ గుడ్ గో గెటర్. లేదు, ఆయన టీము అట్లనే ఉన్నారు. మొన్నటిదానిక ఇరిగేషన్ అండ్ క్యాడ్లో ఉన్న అంత టాప్ పర్సన్స్ కూడా కేసీఆర్ గారు పెట్టిన వ్యక్తులే. ఏ అనిల్ కుమార్ అని ఇంకా వీళ్ళు అందరినీ పక్కన పెట్టి కొత్త టీముని తెచ్చుకొని చేయాలి. కానీ వీళ్ళకి ఎక్కడ టైం ఉంది? రేవంత్ రెడ్డి గారికి ఇవాళ హైదరాబాద్లో ఉంటే ఓ రోజు ఢిల్లీలో ఉంటాడు, ఓ రోజు ఢిల్లీలో ఉంటే ఇంకెక్కడికో పోతాడు. చాలా బిజీ పర్సన్ ఆయన కింద హోమ్ ఉంది, మన ఎడ్యుకేషన్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇది ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆయన సివిల్ సప్లైస్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఇప్పుడు అంతా మళ్ళీ రైతులది ఇది అవుతుంది, అది ధాన్యము అది కొనుగోలు అంటాడు, ఇది అంటాడు. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి క్లియర్గా చెప్పేది ఏంటంటే, మీరు ఒక సోల్ మినిస్ట్రీ ఇవ్వండి. సరే, ఉత్తమ్ కుమార్ దగ్గర ఉంది కాబట్టి ఆయన దగ్గర రిటైన్ చేసుకోండి, అది మీ ప్రొరగేటివ్. ఇట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ప్రొరగేటివ్ హూమ్ టు రిటైన్ అండ్ వాట్ పోర్ట్ఫోలియో టు గివ్. కానీ వారి దగ్గర నుంచి ఈ సివిల్ సప్లైస్ తీసేయండి, సో దట్ ఫుల్ టైం ఆయన పనిచేస్తాడు. రెండవది, ఆ వారు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళని కూడా కొంచెం చూడాలి, వాళ్ళకు కూడా టార్గెట్స్ ఇవ్వాలి. రాహుల్ బొజ్జా ఉన్నారు. రాహుల్ బొజ్జా ఎప్పటి నుంచి ఉంటున్నాడు? కేసీఆర్ టైం నుంచి ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు, మేము అందరం అనుకుందేంది, ముఖ్యమంత్రిని మారిస్తే పరిపాలన మారదు. ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చొని పాత ముఖ్యమంత్రికి ఉన్న అనుచరులందరినీ మార్చాలి. నా టీము, నేను ఇలా T20 గెలవాలంటే ఒక క్యాప్టెన్ని మారిస్తే కాదు, నాన్ పర్ఫార్మెన్స్ని మార్చాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి, కోచ్ని మార్చాలి. ఇవన్నీ చేస్తేనే టీం పర్ఫార్మెన్స్ పెరుగుతుంది.
కానీ అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి గారు ఐ డోంట్ నో మేబీ ఈజ్ ఫస్ట్ టైం గవర్నెన్స్లోకి వచ్చిండు. ఆల్ ఈజ్ లైఫ్ ఎస్ ఐ అప్రిషియేట్ అతని జీవితం ఒక మన తెలంగాణ భావితరాలకి ఒక పొలిటీషియన్ అంటే ఇన్స్పిరేషనే విధానం. కానీ ఆల్ ఈజ్ లైఫ్ ఈజ్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు ఆయన చేయవలసింది ఏంది అంటే, ఇప్పుడు నేను లాయర్నండి, అడ్వకేట్ని, కొట్లాడతాను, సడన్గా నన్ను తీసుకుపోయి జడ్జిగా పెట్టారనుకో, నేను ఆర్గ్యూ చేయను. వాడు చెప్పింది వీడు చెప్పింది డాక్యుమెంట్లు చూసుకుంటాను, విట్నెసెస్ ఏం చెప్పినో చూసుకుంటాను, ఓ జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఆయన ఒక అపోజిషన్ లీడర్ అనుకుంటున్నాడు. ఆ భాష మార్చాలి, ఆయన యాటిట్యూడ్ మారాలి, అతని టీంని మార్చాలి. అంటే టీం అంటే క్యాబినెటే కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు స్టార్టింగ్ ఆ ఇంజనీర్స్ ఎస్పెషల్లీ మన సబ్జెక్ట్ ఇరిగేషన్ కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈ ఇరిగేషన్ దానిలలో ఉన్న కింది స్థాయి నుంచి పై స్థాయి దానికి 10 సంవత్సరాలు మొత్తం కేసీఆర్ హరీష్ రావు అనుచరులే ఉన్నారు. మీరు పైన ఎన్ని స్పీచ్లు ఇచ్చినా మీరు కొనసాగుతున్నారు. అవును. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒక మురళీధర్ రావును వాళ్ళని తీసేస్తే కాదు, మీరు కింద స్థాయి నుంచి కనీసం ట్రాన్స్ఫర్లు చేయండి. నేనేం తీసి వాళ్ళకి సర్వీస్ ఉంది కాబట్టి ఇంటికి పంపి డిస్మిస్ చేయండి, స్థానచలనం చేయండి. ఈ ప్రాజెక్టులను ఇంకో ప్రాజెక్టులను ఇంకో కొందరిని హెడ్ ఆఫీస్కి పట్టుకరండి, ఈడ ఎర్రమంజిల్ ఆఫీస్లో కూర్చోబెట్టండి జలసౌదాలో. కానీ అక్కడనే ఉండి మీరు చెప్పిన టాస్క్ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి ఫిక్స్ అయిపోయినరు, మళ్ళీ మా బాస్ వస్తాడు అని. ఆ మైండ్ సెట్ వాళ్ళతో మీరు పని చేయించుకోలేరు, టార్గెట్లు రీచ్ కాలేరు. వాళ్ళు చేసే అంటే దే ఆర్ డూయింగ్ వర్క్స్ ఎగనెస్ట్ యువర్ కమాండ్. మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్లకి వాడు రివర్స్ చేస్తున్నాడు. సో దట్ కోవర్ట్స్ ఎక్కడనో లేరు, మీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. నిజంగా ఉన్నారా సార్? ఉంటారండి. 10 సంవత్సరాలు ఇంటెలిజెంట్గా చూసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఎందుకు టీం మారుస్తలేడు, కొత్త ఎందుకు తీసుకొచ్చి పెడతలేడు అంటే, అదే కోవర్ట్, అదే కరప్షను ఇప్పుడు బీఆర్ఎస్కి బదులు కాంగ్రెస్కి ఇస్తున్నాడు. కొత్త ఇప్పుడు నన్ను మిమ్మల్ని తీసుకొచ్చి పెడితే మీకు ఈ లూపోల్స్ తెలియవు కదా, ఎవరి దగ్గర ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఎవరిని ఆ పైసలు తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలి ఏంది అనేది తెలియదు. కాబట్టి ఇటు పాలక పక్షంలో ప్రాబ్లం ఉంది, ప్రతిపక్షంలో ప్రాబ్లం ఉంది. ఈ గోస ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాలే. ఇంకా బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే ఓ ఇద్దరు లింగు అంటూ ఒక ఆయన మన కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రిక్, ఇంకొక ఆయన బండి సంజయ్ కరీంనగర్, మాకు సేమ్ మన కేసీఆర్ గారి మాదిగా గోదావరి బిడ్డ. మా దక్షిణ తెలంగాణ ఎవరికి చెప్పుకోవాలి మా గోస ఎవరికి చెప్పుకోవాలి? మా కృష్ణాకి అన్యాయం జరుగుతుంది ఎవరికి చెప్పుకోవాలి? బీజేపీలో